హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ షార్ట్. సో ఫ్రెండ్స్, నాకు ఒకరు కామెంట్ చేసిళ్ళు, అక్క పోహా రెసిపీ షేర్ చేయరా అని. సో మీకోసమే నేను చేస్తున్నాను అనమాట. ఏం లేదు, చాలా ఈజీ అనమాట. ఇట్లా మనకి ఎన్ని కావాలో అటుకులు అన్నీ అయితే తీసేసుకొని మంచిగా వాటర్ పోసి మంచి వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం అటుకుల్లో కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఒకసారి మీరే ట్రై చేయండి. అయితే ఇట్లా వాష్ చేసిన తర్వాతకి వెళ్ళి మనకి కొన్ని వాటర్, అటుకులు మునిగే అంత అయితే వాటర్ అయితే పోసేసుకొని ఒక్క 5 minutes మాత్రమే అవి నానబెట్టాలి. ఎక్కువ నానినా కూడా అవి మెత్తగా అయిపోతే తినడానికి కూడా ఉండదు అనమాట. సో నేనైతే అవి నానబెట్టేసిన. మంచిగా నానినాయి. ఒక 5 minutes కాగానే ఎమ్మటే వాటర్ అంతా అట్లా తీసేసి అయితే జల్లి బుట్టలోకి అయితే మంచిగా ఇట్లా పొడి పొడిగా అనుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ముద్ద ముద్ద వేస్తే అది అట్లనే ఉండిపోతుంది అనమాట. సో ఇలా పొడి పొడిగా వేసేసుకున్న తర్వాతకి వెళ్ళి సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పొటాటో అనమాట. పొటాటో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇక నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ మనం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి పోహాకి. ఆయిల్ పోసిన తర్వాతకి వెళ్ళి కొన్ని ఆవాలు అండ్ కొన్ని పల్లీలు అయితే వేసేసుకున్నా. పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకే కొన్ని ఎక్కువ వేసిన అనమాట. సో పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయినాయి అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి అన్నీ అయితే ఈక్వాలిటీగా మంచిగా ఫ్రై అవుతాయి అనేసి అయితే అన్నీ అయితే ఒకటేసారి వేసేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ అవి ఒకసారి ఇవి ఒకసారి వేస్తే మనకి కొన్ని ఉడుకుతాయి కొన్ని ఉడుకోవని అన్నీ ఒకసారి వేసేసిన అనమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి దీంట్లోకి అయితే మంచిగా మనకి ఎంత సాల్ట్ పడుతుందో అంత అయితే వేసేసుకోవాలి. అటుకులో అయితే వేస్తే మళ్ళీ కలవదు కదా, సో అందుకే పోపులో వేస్తే మంచి కలుస్తుంది అనేసి అటుకులో వేయకుండా దీంట్లో అయితే వేసేసిన అనమాట. సో ఇది ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పసుపు స్మెల్ రాకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు స్మెల్ మోయినాక తర్వాతకి వెళ్ళి నేను అటుకులది పొడి చేసిన కదా, సో అదైతే నేను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నా. ఇంతే సింపుల్ అనమాట. అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో ఏమైనా టిఫిన్స్ అవైలబుల్గా లేనప్పుడు ఎమ్మటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.